శ్లోకం మరి ఇవాళ 35 గురు. 5 కదా? 5. విజిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యం న కథం ధనంజయః. విజిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. కరోతి మన్యుం న కథం ధనంజయః. శైలజ గారు చదవండి. విజిచ్యయః ప్రాజ్యం మయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః. విజిచ్యయః ప్రాజ్యం మయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యం న కథం ధనంజయః. విజిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యం న కథం ధనంజయః. లక్ష్మి గారు చదవండి. గురుగారు. గురుభ్యో నమః. విజిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యం న కథం ధనంజయః. విజిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూనకుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యం న కథం ధనంజయః. విజిత్యయః ప్రాజ్యం అయచ్చత్ ఉత్తరాన్ కురూన్ అకుప్యం వసు వాసవ ఉపమః సహ వాసవోపమః. నేను రెండుగా చేసేదాన్ని. సహ సమాసాల కింద చెప్పుకున్నారు ఒకటి. గురుగారు చెప్పండి. వాసవ ఉపమా అనేది సమాసాంతరం కదా, సమాసం చెప్పినప్పుడు చెప్పారు అక్కడ, కానీ ఒకటే పదం. సహ వల్కవాసాంసి తవ అధునా అహరన్. ఆహరన్ గురుగారు అని ఆహు సరిగ్గా ఆహరన్. ఆహరన్ దీర్ఘం. అధునా ఆహరం కరోతి మన్యం నా కథం ధనంజయః. ఇది అధునా ఆహరన్ అనేది ఒకే పదమా? కాదు, వేరే. అధునా వేరు, ఆహరన్ వేరు. ఇంకా మనము స్పష్టంగా చెప్పండి, అధునా తర్వాత 2 అకార ప్రశేష పెట్టుకోవచ్చు. 2 అకార ప్రశేష పెట్టుకుంటే అధునా దీర్ఘం ఉంది, మళ్ళీ ఆహరన్ కూడా ఉంది. ఆహరన్ ఒకటి 2 అకార ప్రశేష కూడా మనకి ఈజీగా పదం ఇచ్చాను, స్పష్టం అవుతుంది. దీంట్లో నరసింహ గారు చదవండి. చదవండి. శ్రీ గురుభ్యో నమః.
విదిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునా హరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః విజిత్యయః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునా హరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. ఇవి కూడా విభక్తులు కూడా చెప్తారా? చెప్తాను. విజిత్య లభ్యంతము అవ్యయం, అంతే కదండి? అంతే. అంతే. ఎందుకంటే జిత్తు దాకా బి ఉపసర్గ ఉంది కనుక లే ప్రత్యయం, జే లేకపోతే జిత్తు అవుతుంది. అవునండి. తర్వాత యహ యౌ ఏ యశబ్ద దకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రాజ్యం ప్రాజ్యే ప్రాజ్యాని ప్రాజ్య శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. అయచ్చన్ అయచ్చతాం అయచ్చన్. దాన ఇత్యస్మాత్ ధాతోః కర్తరి లట్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం. ఉత్తరాన్ ఉత్తరం ఉత్తరే ఉత్తరాన్. ఉత్తర శబ్ద అకారాంత పుల్లింగ ద్వితీయ బహువచనం. కురూన్ కురూన్ కురు శబ్ద ఉకారాంత పుల్లింగ ద్వితీయ విభక్తి బహువచనం. అకుప్యం అకుప్యే అకుప్యాని. అకుప్య శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. వసుని వసూని. వసు శబ్ద ఉకారాంత పుల్లింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. వాసవోపమః వాసవోపమౌ వాసవోపమాన్. వాసవోపమ శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. సహ తౌతే తచ్చబ్ద దకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. వల్కవాసః వల్కవాసి వల్కవాసాంసి. వల్కవాస శబ్ద సకారాంత నపుంసక లింగ ద్వితీయ విభక్తి బహువచనం. తవ తే యువయో వాం యుష్మాకం వహ. చాలా ఉన్నాయండి ఆల్టర్నేటివ్స్ దీంట్లో. రెండు షష్ఠీ భక్తిలో విశ్వచంద్రంలో 2 రూపాయలు ఉంటాయి ఒక్కొక్క వచనం. అవునండి. అవును. దవతే యువయోః వాం యుష్మాకం వహ. తర్వాత యుష్మత్ శబ్ద దకారాంత పుల్లింగ షష్ఠీ విభక్తి ఏకవచనం. అధునా అవ్యయం. ఆహరన్ ఆహరంతౌ ఆహరంతః. ఆహరత్ శబ్ద దకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. కరోతి కురుతః కుర్వంతి. డుకురుం కర్ణే ఇత్యస్మాత్ ధాతోః కర్తరి లట్ ప్రథమ పురుష ఏకవచనం. మన్యూన్. మన్యు శబ్ద ఉకారాంత పుల్లింగ ద్వితీయ విభక్తి ఏకవచనం. ధనంజయ ధనంజయౌ ధనంజయ అకారాంత ప్రథమ విభక్తి రాసుకోలేదు. దీంట్లో మనకు క్రియాపదాలు కానీ అట్లానే
అసమాపక క్రియ పదాలు అంటే క్రియను సూచించేటువంటి శబ్దాలు ఏమేమి ఉన్నాయి? నకరోతి ఉంది గురుగారు. ముందర విజిత్య అనేది అసమాపక ప్రాజ్యం కరోతి ఒకటి, అది మీరు అన్నారు విజిత్య ఒకటి ఉంది, అయచ్చత్ ఒకటి ఉంది, అయచ్చత్ తర్వాత ఆహరన్. ఆహరన్ ఆహారం. ఆహరన్ అనేది కూడా, ఆహరన్ అనేది శబ్దమే, శత్రుప్రత్యయ రూపం. శత్రుప్రత్యయ రూపమైనటువంటి శత్రుప్రత్యాంతమైనటువంటి శబ్దము ఒక రకంగా విశేషణానికి చెప్పుకోవచ్చు, ఇప్పుడు చెప్పుకోవచ్చు, లేదా ఒక క్రియాపదార్థంలో కూడా చెప్పుకోవచ్చు. అంటే అది కూడా దాదాపు మనం వర్తమాన కాలంలో అసమాపక క్రియగా వస్తుంది. తెస్తున్నవాడై అనే అర్థంలో మేము చెప్పుకుంటాం. కనుక నాలుగింటిలో చివరి తీసుకుంటే కరోతి. కరోతి అంటే అర్థం డుగురీకరణే పురస్మయ అర్థంలో వర్తమాన లట్ అర్థంలో ప్రథమ పురుషవచనానికి లట్ కరోతి అంటే చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? నకరోతి, చేయట్లేదు, చేస్తూ లేడు. ఎవరు? ప్రధాన వ్యక్తి. సహా ధనంజయ. ధనంజయ అంటే ధనంజయుడు, సహా అంటే అటువంటి ప్రథమభూతుడు, సహా అటువంటి వాడు. అటువంటి వాడైన ధనంజయుడు నకరోతి చేస్తులేడు. ఏం చేస్తులేడు? దేనిని చేస్తులేడు అంటే మన్యం, ద్వితీయ విభక్తి ఏకవచనం. మన్యం అంటే క్రోధమును, కోపాన్ని చేస్తులేడా అంటే కలిగిస్తులేడా. ఇది నిన్న చెప్పినట్టుగానే ఇది కూడా కాకస్వరంతో లేడా అని అర్థం. చేస్తులేడు అని జవాబు కాదు, ప్రశ్నించడం. కథం, ఎందుకు చేస్తులేడు? ఏ విధంగా చేయాలి? కథం అన్నమాట. ఏ విధంగా చేస్తులేడు? ఎందుకు చేస్తులేడు? కథం అంటే ఎందుకు ధనంజయుడు క్రోధాన్ని కలిగిస్తూ లేడు అని. ఎప్పుడు అంటే అధునా, ఇప్పుడు. ఏం చేసి? ఆహరన్ శత్రుప్రత్యయ ఆహారాన్ని తీసుకువస్తున్నవాడై నీకు క్రోధాన్ని, ఎవరికంటే నీకు కూడా నీకు క్రోధాన్ని కలిగించడం లేదా? ఏం తీసుకొస్తున్నాడు? దేనిని? వేటిని? అంటే వల్కవాసాంశి. వల్కవాసం అంటే నారవస్త్రాలు. నారవస్త్రాలను తీసుకువస్తున్నటువంటి, ఇప్పుడు నీకు తీసుకొస్తున్నటువంటి వాడై, ఇప్పుడు అంటే ఈనాటి కాలంలో, ఈ రోజుల్లో తీసుకువస్తున్నటువంటి వాడే క్రోధాన్ని కలిగిస్తులేడా? వస్త్రాలు తీసుకొస్తే ఎందుకు వస్త్రాలు తీసుకొస్తే కోపం ఎందుకు? అదంటే వరకు గొప్పగా బ్రతికిన వాళ్ళు కదా, ఇప్పుడు నారవస్త్రం. అటువంటి వాడు అంటే ఎవడైతే అని చెప్పుకుంటూ, వాడు ఎటువంటి వాడు అంటే ఇచ్చాను. అయచ్చ, ఎవడైతే అయచ్చది ఇచ్చాను. ఏమిచ్చాడు అంటే అకుప్యం. అకుప్యం అనే పదానికి ధనం అనే అర్థంలో ఉన్నది. ఇక్కడ ఏదో మన వ్యాఖ్యానం కూడా వస్తుంది పదం. హేమరూప్యం, బంగారుమయంతో కూడుకున్నటువంటి ధనరాశిని అకుప్యం అంటారు. ఇది స్యాత్ కోశశ్చ హిరణ్యంచ హేమరూపే కృతాకృతే తాభ్యాం యదన్యత్ కుప్యం. కుప్యానికి చెప్పాడు. కుప్యం కానటువంటి అకుప్యం. బంగారము అంటే మామూలుగా అయితే ఏమిటి? స్యాత్ కోశశ్చ, కోశము, హిరణ్యము, హేమరూపే కృత, బంగారముతో కూడుకున్నటువంటి వాటితో కూడుకున్న దాన్ని అన్యత్ ఏదైతే ఉంటుందో దాని పేరు కుప్యం. బంగారమైన కానటువంటిదే కుప్యం. అంటే ఇప్పుడు బంగారం అయిందనమాట. ధనరాశులు, కోపానికి ధాన్య రాశులు. కుప్యం అంటే కోపం అర్థంలో లేదా?
కాదు, మనం తెలుగులో కుప్ప అంటాం. ఆ, ఆ, ధాన్యం కుప్ప. ధనరాశి. రాశి అంటే ధాన్య రాశులు లాంటివన్నీ కూడా కుప్యాలు అవుతాయి. అకుప్యం అంటే బంగారం అన్నట్టు. ఇక్కడ ఏమంటాడు ఇది అమరకోశం ఏమిటి ఎందుకు చెప్పుకుందా స్యాద్ కోశశ్చ. కోశం, కోశం అంటే ధనం. హిరణ్యం బంగారం, హేమరూపం బంగారు రూపంతో ఉన్నటువంటివి ఏవైనా ఇంకా వీటికంటే వ్యతిరేక వేరే ఏదైతే ఉందో అది కుప్యం. అవే అకుప్యాలు. కుప్యం కాదా అకుప్యం అంటే ధనరాశుల్ని అని అర్థం. ధనరాశుల్ని తీసుకువస్తున్నవాడై ఎవడైతే ఇచ్చెనో వసు, అదేంటి అకుప్యం వసు. వసు వసే ప్రధానం, అది ఎటువంటిది అకుప్యం. వసు అంటే ధనరాశి, అకుప్యమైన వసు అంటే బంగారు రాశులు, బంగారం యొక్క వస్తువులు. అది మరి ఎటువంటి వాడు అతడు? వాసవోపమహ, ఇంద్రుడు అంటాడు. ఇంద్రుడితో సమానుడైన వాడు. ఇంద్రుడితో సమానుడు అంటే పరాక్రమాల్లో ఇంద్రుడు శ్రేష్ఠుడు. ఇంద్రుడి కంటే పరాక్రమైన వాడు లేడు. ఎందుకంటే రాక్షసుని జయించి రాజ్యాన్ని, స్వర్గాన్ని కాపాడుకున్నవాడు. మన కథలలో ఎక్కడ రాక్షసుడు మళ్ళా శ్రీహరినో అంటే మహావిష్ణువునో లేదా శివునో అడిగినప్పుడు ఎప్పుడు అంటే తన మించి కాని సమయంలో కూడా అప్పుడు బ్రహ్మదేవత వాడు అడిగాడు. కానీ తర్వాత అనేక సార్లు రాక్షసుతో కొట్లాడి జరగడం, వాళ్ళని పంపించడం అంతా జరుగుతూనే ఉన్నది. అని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. జరగనటువంటి సంఘటనలు మాత్రం అప్పుడు మనకు పురాణ కథలను వింటున్నాం. కనుక ఆయన మహాసమర్థుడైన వాడు. రామాయణ ఒక మాట వస్తుంది, ఇంద్రో మహేంద్ర సురనాయకో వా రాతుం న శక్త యుధిరామవధ్యం అని హనుమంతుడు అంటాడు. రావణ, ఎవనైతే రాముడు కోపం వస్తుందో వాడిని జయించడానికి కొరకు వాడిని రక్షించేవాడు ఇంద్రుడు కూడా కాలేడు, సమర్థుడు కాలేడు అంటాడు. ఇంద్రుడు కూడా అంటే మహాపరాక్రమంతుడు ఇంద్రుడు కూడా సమర్థుడు కాలేడు. రాముడే ఒకడు తెలుసుకుంటే చంపాలనుకుంటే మహాపరాక్రమవంతుడైనటువంటి ఇంద్రుడు అని అర్థం. కనుక ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడైన యహ, ఎవడైతే అర్జునుడు ఉన్నాడో, ధనంజయ. ఆ పదం కూడా ధనంజయ, ధనాన్ని జయించిన వాడు అని ఇక్కడ ప్రత్యేక విశేషణం. పేర్లు పెట్టడం కూడా అర్జునానో పార్థానో అని పెట్టలేదు. అంటే కవి ఒక ప్రయోగం, ఒక పదం పెడతా అంటే దాని వెనుక ఒక ఏదో ఉంటుంది కూడా అర్థం. అట్లా ధనంను జయించేవాడు ధనంజయుడు. అదొక సమాసం. అర్జునుడు ఇంద్రసుతుడు కాబట్టి అది కూడా చిన్న. ఇది ఇక్కడ ఆ పదం చెప్పలేదు మనం. అదంటే ఇంద్రుడు సుతుడు అనే పదం వాడలేదు. ఇంద్రుడితో సమానుడైన తెలియగల అంటుంది. సరే, మీరు అనుకున్నట్టుగా అంత సామర్థ్యం ఎందుకు వచ్చి మరి ఇంద్రుడితో సమానం, ఇంద్రుడు కుమారుడు అని అర్థం తర్వాత అది. కనుక అటువంటి ఇంద్రుడితో సమానుడైనటువంటి ధనంజయుడైనటువంటి ఆ అర్జునుడు ఎవరైతే నీకు అకుప్యం వసు, అకుప్యమైనటువంటి వసువును ఇచ్చెను. ఏం చేసి? విజిత్య, జయించి. వేటిని జయించాడు అంటే ఉత్తరాను కురును, ఉత్తర కురుదేశాన్ని. ఉత్తర కురుదేశాన్ని అంటే కురుదేశాలనే ఇంతకు ముందు చెప్పుకున్నాం. కురుదేశాలు అనేటువంటి అనేకమైనటువంటి దేశాలు. ఇప్పుడు మనకు వచ్చింది ఇద్దరు కూడా. కనుక అటువంటి యొక్క దాన్ని జయించినటువంటి వాడే, అటువంటి వాడు అతడు ఆ అకుప్యాన్ని ఇచ్చాడు. అది ఎంతది? ప్రాజ్యం, అత్యధికమైనటువంటి అన్నమాట. అత్యధికమైనటువంటి వాటిని ఎవరైతే నీకు కురుదేశాన్ని జయించి పట్టుకొచ్చి నీకు ఇచ్చాడో, అంటే అంత పరాక్రమవంతుడైన వాడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అంత ధనరాజు తీసుకురాసినటువంటి వాడు, బ్రహ్మాండ విలువైన వస్త్రాలు తీసుకురాసినటువంటి వాడు ప్రస్తుతం నార వస్త్రాలు పట్టుకొస్తున్నాడు. కనుక నార వస్త్రాలు పట్టుకొస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీకు ఇంత తక్కువ ఏదో నీకు పెద్ద పెద్ద బ్రహ్మాండంగా ఉండేటువంటి
బంగారు పళ్ళాలు రాసిన చోట ఏదో మట్టికి సంబంధించిన ఆటో లేకుంటే ఏదో తీసుకుంటే ఈ తీసుకొని ముందర పెడితే కోపం వస్తుంది. నాకు నేను ఎంత వాడిని అనే విధంగా కోపం రావాలి. మంచి విలువైనటువంటి మహా చక్రవర్తిని ఇళ్ళ చూసిన మన ఇంటికి వచ్చిన తర్వాత ఏదో మామూలు పుస్తకం దాంట్లో పెడితే ఆయన కోపం వస్తుంది కదా అన్నట్టుగా, అట్లాంటి నీకు ఎంతో విలువైన వాటిని తీసుకొచ్చి పెట్టినటువంటి వాడికి ఈ చిన్న ఈ అరవస్త్రాలు తీసుకొస్తుంటే నీకు క్రోధం కలగడం లేదా అని అంటూ ఆమె విధంగా ఉద్వేగాన్ని కలిగించే విధంగా అన్నటువంటి విజిత్య ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమా సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. విజిత్య ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమా సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః అని శ్లోకం. దీంట్లో ఉన్నటువంటి సంధులు శైలజ గారు చెప్తారా? చెప్పండి. సంధులు చాలు గారు చెప్తారా మీరు? చాలా సార్ సరే చాలు గారు. అయచ్చత్ ప్లస్ ఉత్తరాన్, అయశ్చద్ ఉత్తరాన్ జస్టిస్ ఉందండి. వాసవ ఉపమహ, వాసవోపమహ గుణసంధి. సహ వల్కవాసాంసి అది విసర్గ లోపసంధి. తవ అధునా సవర్ణ దీర్ఘ సంధి. అధునా ఆహరన్ మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి. అంతేనండి. సమాసాలు రాజ్యం అయోధ్య కూడా ఉందా గురుగారు? లేదు, రాజ్యం మకారము ప్లస్ ఆగదు మా ఆయన అంతే. అంటే ఒక హల్లు ప్లస్ అచ్చు కలిపినప్పుడు అక్కడ పెద్దగా డిఫరెంట్ ఏం సందేహం లేదు. రాజ్యంలో మూకు ప్లస్ ఆగదు మా ఆయన అంతే. అక్కడ ఉన్నదాన్ని మార్పులు వస్తే మనం చెప్పుకోవచ్చు. అంటే ఎట్లాగో హల్లు తర్వాత అచ్చు కలుస్తుంది కదా, నీటగా కలుస్తుంది. ఈ పదం వేరైన తర్వాత వేరు పదాలు కలిపి కలుపుకుంటున్నా అంతే. శైలజ గారు మరి సమాసాలు చెప్తారా? చెప్తాను. అకుప్పం, కుప్యం, అకుప్పం, ఉపాదస్య కుప్యం, కుప్యం, అకుప్యం, కుప్యాదస్య కుప్యం తత్. అకుప్యం ఇది కర్మధారం వస్తుంది. నైతత్ పురుషం. అన్యత కుప్యాద అన్యత అన్యత అంటే ఇది నైతత్పురుషం అంటే హేమరూపం కంటే వేరే అట్టి అని వచ్చిందని అనుకున్నాను. కుప్యం కానటువంటిది ఆ కుప్యం అంతే, ఇంకేదో నైతత్పురుషం అనుకోవచ్చు. నైతత్ పురుషం అండి. నేను డౌట్ గా క్వశ్చన్ అన్నమాట. కుప్యం కాంది, కుప్యం కంటే వేరే అయిపోయింది అంతే. కుప్యం కానటువంటిది అర్థం. కుప్యం కానటువంటి అంటే వేరే ఉన్నటువంటి వాసన ఉపమహ ఉపమీయతే అని వాసవ ఉపమా ఎస్. నాకు ఈ విగ్రహవాక్యం కొంచెం సందేహాస్పదంగా ఉందండి. ఉపమీయతే అది వాసవ అని వదిలేశాడు అక్కడ. వాసవ అనక్కర్లేదా? లేకపోతే వాసవేన ఏదో సంథింగ్. వాసవేన అంటే బాగుంటుంది. వాసవ అక్కడ విసర్గలు అంటే లోపించి ఉకారం ఉండడం వలన లోపించింది. ఇక్కడ రాసేటప్పుడు వాసవ ప్లస్ ఉపమా అన్నప్పుడు వాసవ ఉపమా అని పెట్టాడు. అంటే ఇంద్రుడు ఉపమానము ఎవరికైతే గలడు వాడు. ఉపమానప్పుడు ఉపమీది ఉపమా అని నేర్చుకున్నాం. ఉపమా అంటే
వాసవాహ ఉపమా అన్నప్పుడు వాసవ తర్వాత విసర్గలకు ఉకారం వరంగా ఉంది కనుక ఈ విసర్గ లోపించాయి. లోపించి వాసవ ఉపమా అని మనకు వ్యాఖ్యానంలో కనబడుతుంది. అంటే తర్వాత అన్ని అయితే ఉన్నాయి గురుగారు. మీరు చెప్పిన ధనంజయ్ కూడా ఉన్నాడు. ధనంజయ ఉంది. ధనంజయ. నెక్స్ట్ వల్కవాసః కూడా. ఇంకోటి ఏముంది? రెండేముంది? వల్కవాసః. వల్కవాస. అది ఉమ్. బహుప్రియ వస్తుందా? వల్కవాసాంశ. మేము చదువుకున్నప్పుడు బహురి అనుకున్న ఆ శ్లోకం గురువు గారు అర్థం చెప్పినప్పుడు అది సంభావనాపూర్వక కర్మధారమేమో అనిపిస్తుంది. వల్కవాసాంశ. అదే వాసవ వేరే, వాసం అనేటువంటిది వాస అంటే వస్త్రాలు. అవును. వల్క ఆ, అనేది వల్కానిచితాని వాసాంసి, వల్కానిచితాని వాసాంసి అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆ, వల్కానిస్తాని వల్కములైనటువంటి వాసం. సంభావన అవుతుందండి. లేక వల్క అనే పదం పేరు కాదు కదా సంభావన అంట. అయితే విశేష పర్వతం. కర్మధారమే అవుతుంది. అంతే 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 కర్మధారమే. ఒక పేరు ఉండే సంభావన. అవును. రావణాసురుడు అనే పేరు ఉంది అనుకోండి, వల్కమైన ఒక పేరు కాదు కదా. అంటే అది మనిషి పేరే కావక్కర్లేదు కదండి. వటవృక్షము అన్నప్పుడు ఏమవుతుంది? అవును, వట అనే పేరు ఉంది, అదే వల్క అలాగే అనే పేరు ఉంది. వల్క కాదా అని. వల్క అంటే నారాని కాదా? నారాయణ ఉమ్. వల్క అంటే అంటే నారాయణ. వస్తువు పేరు కాదు కదా. అవును. ఇప్పుడు మీరు అన్నట్టుగా వట అంటే ఒక పేరు, అది ఇంకా వేరే చెట్టుకు పేరు ఉండదు అవును. అట్లా. వల్కములు జాతివాచకం. కూడా నేను వల్కము, వల్క తరువు అనేటువంటి వల్కములు తరువు ఉంది, వల్క తరువు, వల్కము. ఇప్పుడు వల్కహ అంటే పొట్టిలోద్రహ అన్నది. వల్కం అంటే దాని మీద ఉన్నటువంటి బెరడు, చెట్ల మీద ఉండే ఆ బెరడుతోని తయారు చేసినటువంటి వస్త్రాలు. అంతే అంతే కరెక్ట్. నార వస్త్రాలు, నారం. అరటి చెట్టు బెరడు తీసి అదే డొప్ప తీసి దాంతో చేస్తారండి. ఇప్పటికీ ఉంది పూర్వకాలం వాళ్ళు. ఇప్పుడు మీకు తెలుసు ధావళీలు అంటారు. ధావళీలు కూడా నార వస్త్రాలతో వడతం తీసేటువంటి జనుముతోని కానీ, జనుముతో చేసి కూడా వలకలు వస్తారు. ధావళీలు వాడకం మీ దగ్గర ఉందా? ధావళీలు వాడుతుందండి. అది మడికి దాన్ని తడుపకపోయినా మడికి పనికి వస్తుంది అంటారు. ఇది పట్టుమచి అయితే 15 రోజులకు ఒకసారి పౌర్ణమికి అమావాస్యకి తడుపుతారు. దాన్ని అది కూడా అవసరం లేదంటారు. దీనికి దులుపమన్నారు. అవునండి. 7 సార్లు దులుపాలి అంతే, దులుపడమే. అవును అవును. ఇది కూడా లేదు, అది పెద్ద ఇష్టం కాదు. అంటే మీరు దేనికైనా వాడుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది. మీరు మడికి వాడచ్చు, మామూలుగా కూడా వాడుకోవచ్చు, కట్టుకోవచ్చు. అది అటు ఇటు అది వాడుకునేటువంటిది. అంటే ఏమిటంటే అది వాటికి ఇది వీటితో చేసేది కాదు కనుక, వస్త్రాలు విధంగా చేసేటువంటి కావు కనుక దానికి అది స్పష్టంగా కూడా ఆరణ్యకాలం అని అర్థం అనమాట. అరణ్యంలో తయారు చేసి పెట్టేటువంటి కనుక అరణ్యంలో మహర్షులు వాడిన విధంగానే మనం వాడుతున్నాం కనుక ఓకే చేసుకోవచ్చు. కనుక వలకలములైనటువంటి వస్త్రాలు. అయితే ఆ వర్క్ వాసాంశి వల్కలాంచి దాని అంతే ఎలా చెప్పాలంటే
ఎలా చెప్పాలి? కర్మధార సమాసం వలక అని లేదా వలక అని పుంలింగం అయినట్టున్నది. పుంలింగం అయినప్పుడు వలకాహ వలకాశ్చతే వలకాశ్చతే వాసాంసి వలకవాసం అంటే వలకంలో అయినటువంటి వస్త్రాలు. ధనం జయదీది ధనంజయ. అది అన్నారు. ఇది అలుక్ సమాసం వేరు. అలుక్ సమాసం ఇది ధనం జయితే ధనంజయ బౌరి సమాసం చెప్పుకున్నా కదా పేరు ఏంటి. అవును గురుగారు. అంటే అలుక్ అనేది ఒక విధానం. అనే సమాసాల్లో కూడా మనకు అలుక్ సమాసం ఇప్పుడు అనేచర ఉంది. అంటే విభక్తులు అట్లానే ఉంటాయి. అలుక్ అంటే ఏమిటి? లుక్ కాంది. అంటే ప్రతి సమాసంలో సమాసం చేసినప్పుడు మొదటి పూర్వపదాలకు విభక్తులతో తీసివేసి విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి, కలిపేస్తాం. అంటే ప్రాతిపదికను కలుపుతారు అన్నమాట. ప్రాతిపదిక అంటే ఏంటి? శబ్దం యొక్క మూల పదం ప్రాతిపదిక. రామశబ్దం రామ అనేది ప్రాతిపదిక. అకారాంతో రామ శబ్ద నమ. ఈ రామ అనేటువంటిది ప్రాతిపదిక. ప్రాతిపదిక అర్థం ఏమిటి అంటే ఏ అర్థాన్ని ఇవ్వకున్నట్టు అర్థం ఇచ్చినట్టుగా ఉంటుంది. అర్థవద్ అధాతు రప్రత్యయ ప్రాతిపదిక అని అర్థం ఉన్నట్టుగా అది సుగంధిక అర్థమే చెప్పరాదు. ఏమితో చెప్పు? రామానికి ఏం అర్థం చెప్తాం? రాముడు అని చెప్పరాదు, రాముడు యొక్క అని చెప్పరాదు, రాముడి చేత రాముడు వల్ల చెప్పరాదు. అర్థం మాత్రం రాముడు సంబంధించి మొత్తానికి అర్థం అనగా స్ఫురించినట్టుగా అర్థవత్ అధాతు ధాతువు కాదు. ధాతువులో కూడా భూధాతువు ఉంది. భూ అనే దానికి అర్థం ఏంటి? ఆ అర్థాన్ని స్ఫురింపజేయడం చెప్పడం తప్పిస్తే ఉండుట అర్థం చెప్తుంటాం కానీ అది కరెక్ట్ గా ఇంత అర్థం చెప్పలేము కదా. అట్లానే ధాతువు కూడా కాదు, ప్రత్యయం కాదు. ప్రత్యయాలు ఉన్నాయి, సుప్రత్యయ, దానికి అర్థం ఏమి ఉండదు. అట్లా కాదు. అంటే అర్థం లేనటువంటిది అర్థం ఉన్నట్టుగా స్ఫురింపబడేది ధాతువు కానటువంటిది, ప్రత్యయం కానటువంటి దాన్ని ప్రాతిపదిక అంటారు. అంటే శబ్దం యొక్క మూలం యొక్క పదం. దానికి మనం ప్రత్యయాలు చేర్చేంత డుమూలాగా ఏ విధంగా ఉందో సంస్కృతం ప్రత్యయాలు చేర్చేలాగా అవి భక్తులు తయారు. రామ 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 అనేటువంటి అంటే 21 ప్రత్యయాలు ఉన్నాయి. 7 3 21. అయితే ఇది ఈ సమాసం అవి లోపిస్తాయి. ఆ ప్రత్యయాలు లోపించి మళ్ళా కేవలం ప్రాతిపదిక మాత్రమే ఉంటుంది. దేవాలయం దేవా ప్లస్ ఆలయం దేవా అని మాత్రమే ఉంటుంది. దేవస్యాలో సేవ దేవస్యాలో దేవాలయం ఉండదు. దేవస్యాలయం అనేది పదంలో సేవ ఉండదు, షష్ఠి వ్యక్తి ఉండదు. అయితే కొన్ని సమయాల్లో వాటితో పాటు లోపించకుండా అట్లానే ఉంటుంది. ధనం అనేది ద్వితీయ భక్తి చేసుకున్నాం. ధన ప్లస్ అమ్, ధనం ద్వితీయ భక్తి అయింది. లేదా సపోజ్ ప్రథమ భక్తి అయినా ద్వితీయ భక్తి ధమే. ఇక్కడ ధనం అనేది ద్వితీయ భక్తి అమ్ అని చేసుకున్నాం. ఈ అమ్ చేసిన తర్వాత లోపించలేదు సమాసంలో. కొన్ని సమయం లోపించకుండా దాన్ని అలుక్ సమాస విధానం అంటారు. అంటే జనరల్గా లుక్ కావాలి. లుక్ అంటే లోపం. అలుక్ అంటే మీద లుక్ సమాసం అనరు సాధారణ. అలుక్ సమాసం అంటే లుక్ అన్నారు. బనేచరుడు బనే చరతి, వనంలో చరించేవాడు. అలుక్ సమాసం అని ఒక విధానం. కానీ నిజంగా ఆ సమాసం మామూలుగా ఉండనే ఉంటుంది. ఇప్పుడు కుంభకరోతి అని అక్కడ లోపించింది, కానీ ఇక్కడ లోపించింది. ధనంజయ లోపించింది. ధనజయ కూడా అనవచ్చు సమాసాలు. అక్కడ ఏంటి అని ఎందుకు వచ్చింది అనేది కొంత దాని మన సమాసాల్లో శైలజ గారు అనుకున్నారు కదా అని కూడా అనుకోవచ్చు కదండి. అలుక్ సమాసమే కాదంటే నేనేన్నది అలుక్ సమాసం అని. అలుక్ సమాసం అన్నప్పటికీ కూడా అలుక్ అనేటువంటి ఒక విధానంలో అంటే సమాసంలో ఉన్న అలుక్ సమాసాలు అనే 2 రకాలు. లోపించే సమాసం, లోపించే సమాసాలు 2 రకాలు. అన్ని లోపిస్తాయి. అన్ని కూడా చివరి పదం కూడా లోపిస్తుంది. చివరి యొక్క ప్రత్యయం కూడా లోపిస్తుంది. సమాసం చేసే విధానంలో సమాస ప్రకరణంలో ధనం జయతి అన్నప్పుడు లేదా అన్నప్పుడు జయతి జయ చేసినప్పుడు సు అనేది 2కి ఉండే. ఆ 2 పోతాయి. కేవలం ధనం జయ అయినా మళ్ళా మనం విభక్తి సుప్రత్యయం చేసుకుంటాం. అంటే అన్నింటి సుప్రత్యయాలు అంటే ఉన్న పదంలో ఉన్న ప్రత్యయాలన్నీ పోతాయి. ఎన్ని పదాలు కూడా అన్ని పదాలు అంటే 2 కాదు 3 4 ఎన్ని ఉండవు. అవన్నీ ప్రత్యయాలు పోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ కలిపి సమాసం తయారైనాక అప్పుడు అది ప్రాతిపదిక తయారవుతుంది. మళ్ళీ అది ప్రాతిపదిక, మళ్ళీ అదే వ్యక్తులు మనం ప్రధాన వ్యక్తులు చేర్చుకుంటాం.
మళ్ళీ మనం ఏ భక్తి మార్చుకోవాలని జరగదు. ముందు ప్రాతిపదికలాగా చేస్తాం అనమాట. అయితే చివరిగా లోపిస్తాం. అక్కడ మనకు వస్తుంది మధ్యలో ఉన్న లోపించడం కనుక మధ్యలో ఉన్న దాని కొరకు మనం దీన్ని దుఃఖసమాసం అదుఃసమాసం అని చెప్పుకుంటాం. అదుఃసమాసం ఒక పేరు కాదు, ఒక విధానం. సమాసంలో అదుఃసమాసం అనేది లేదు. అదుఃసమాసం ఒక విధానాన్ని అదుఃసమాసం అంటారు. ధనం అనేది అట్లానే ఉండిపోయింది. మామూలుగా ధనం జయతి, ధనాన్ని జయించిన వాడు. కుంభంగరోజు కుంభగారు అన్నట్టుగా ధనం జయతి, ధనాన్ని జయించిన వాడు కనుక ధనంజయుడు. ఇది మళ్ళా మనకు ఉపపద బహుళ సమాసం చేసుకుంటున్నాం. ఉపపద కనుక ఇది అలుక్ సమాసం. చదవండి, శ్లోకం చదవండి. ఇది ఉపపద బహుళీ సమాసం రాసుకోవాలి. ఉపపద బహుళ సమాసం. సమాసాలలో కూడా సమాస ప్రకరణ ఏం చెప్తుందంటే కొన్ని ఇంకోటి నిత్య సమాసాలు, అనిత్య సమాసాలు. నిత్య సమాసం అనిత్యం అంటే వక్తృత్వ ఇచ్ఛ అంటారు, వివక్ష అంటారు. అంటే ఆ వ్యక్తికి, మాట్లాడే వ్యక్తికి తన ఇష్టం ఉంటే సమాసం చేసుకోవచ్చు, లేకుంటే విడికి పదాలే వాడుకోవచ్చు. అహం దేవాలయం గచ్చామి, ఓకే. అహం దేవస్య ఆలయం గచ్చామి అంటే తప్పేం లేదు. దేవుని యొక్క తప్పు దేవాలయ సమాసం చేయాలని అనడానికి వీల్లేదు. దేవస్య ఆలయం అంటే తప్పేం లేదు. అయితే ఆ వక్తృత్వం ఇచ్చా అంటే వక్త ఏం చేస్తాడంటే దాన్ని దేవాలయంగా మార్చుకుంటూ చేస్తాడు, అప్పుడు ఓకే. కనుక ఇవి నిత్యం కాదు. నిత్య సమాసాలు ఏవి అంటే ఈ అవ్యయభావం లాంటివి ఉన్నది. అవ్యయభావం తప్పనిసరి చేయాల్సింది నిత్య సమాసాలు అన్నమాట. అంటే కంపల్సరీ సమాసం చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి తప్పనిసరిగా. అదొక విధానం, ఇదొక విధానం. ఇదేమో లఘు సమాసం, అదేమో అనిత్య సమాసాలు అంటారు. నిత్య సాధ్యమైనంత వరకు చాలా వరకు అవ్యయభావాలే ఉంటాయి. విడిగా కూడా ధనం సహా ధనం జయది, అది ఇప్పుడు ధనం జయ కూడా దాదాపుగా నిత్య సమాసం లాగానే జయ అని వాడాల్సినప్పుడు ధనం జయ అనే చేయాల్సి వస్తుంది. లేదా జయ అని విడిగా చేయడానికి వీలేదు. ధనమును జయించిన వాడు అని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు విడిగా జయ అని రాదు. అంటే బౌరి సమాసం, ధనజిత్తనో ఏదో పెట్టుకోవాలి అప్పుడు. దాదాపు బౌరి సమాసం అంతా కూడా నిత్య సమాసం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సమాసం చేస్తే రెండు పదాలు చేస్తే కానీ సమాసం చేస్తే కానీ మూడో అర్థం రాదు. అట్లా ధనం జయించిన వాడు ధనంజయుడు అన్నావు. విడిగా ధనం పదాన్ని జయ పదం వాడితే రాదు, అది అర్థం అర్జునుడే అర్థం రాదు. ఇప్పుడు విద్య మనం దేవం యొక్క ఆలయం అన్నది అక్కడ నష్టమే లేదు, దేవాలయం అన్న నష్టమే లేదు, రెండింటికి అంతే అర్థం. అట్లా ద్వంద్వ సమాసం శివశ్చ శివో శివాచ శివ శివాచ అని మనం చెప్పుకోవచ్చు, విడిగా చెప్పుకోవచ్చు. రామలక్ష్మణవు రామ లక్ష్మణశ్చ అని చెప్పవచ్చు, రామలక్ష్మణవు చేయవచ్చు. కానీ వీడికి కొన్నిటికి కంపల్సరీగా నిత్య సమాసాలు అనే వాటికి మాత్రం కంపల్సరీగా సమాసం చేస్తేనే అర్థం వస్తుంది. కనుక సమాసం చేసే విధానం అవ్యయభావాలు అట్లా సంస్కృతి పురుషులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. సరే చదవండి, శైలేజ చదవండి, 2 సార్లు చదవండి. విజిచ్చయ ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురున కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. విజిచ్చయ ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురున కుప్యం వసువాసనోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. విజిత్య యః ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురున కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునా హరన్
కరోతి మన్యం న కథం ధనంజయః విజిత్య ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యం న కథం ధనంజయః. లక్ష్మి గారు విజిత్య ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. విజిత్య ప్రాజ్యమయచ్చదుత్తరాన్ కురూన కుప్యం వసువాసవోపమః సవల్కవాసాంసి తవాధునాహరన్ కరోతి మన్యుం న కథం ధనంజయః. మీరు కథం అంటున్నారు. కథం అదే ఇంతకు కూడా అది ఉంచాను నేనే సరిగ్గా లేదు. మహాప్రాణం. కథం గురు. ఒక్క విషయం ఏంటంటే కూడా మనం జనరల్ గా శ్లోకాన్ని ముందుగా చూసుకుంటే ఒకటి, రెండోది ఏంటంటే చూసుకునేటప్పుడు కూడా ఏదో మామూలు చదివేటప్పుడు కూడా ఒక్కసారి అబ్జర్వ్ అంటే ఏ మహాప్రాణాలు ఉన్నాయి. మనం జనరల్ గా శ్లోకాల్లో 3-4 కంటే ఎక్కువ ఉండవు. 2 కూడా ఉండవచ్చు, 3 ఉండవచ్చు. చాలా తక్కువ శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. ఆ 3-4 ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి మనం చదివే ఒకసారి గమనించుకొని అంటే ఎందుకంటే మన మామూలుగా మాట్లాడే ప్రొనౌన్సియేషన్ లో కూడా మార్పులు వస్తాయి. మహాప్రాణాలు మనం మాట్లాడేటప్పుడు మనం పలికే జనరల్ గా ప్రయోగం చేసి మాట్లాడేటప్పుడు కూడా ఈ ఎఫెక్ట్ ఉండాలి. క్వశ్చన్ అంటే ఆ అలవాటు కొరకైనా ఇవి మనం చూసుకోవాలి. సరే ముగిద్దాం మరి. క్లాస్ ఉంటుంది కదా? ఉంది అనుమానానికి వచ్చి నిన్న ఇందాక చర్చలో ఏదో రేపు ఎవరు రారు అన్నట్టుగా ఇవాళ ఈ రూమ్ రేపు ఏ రూమ్ లోకి మారుతుంది ఉంటుంది గట్ట. ఇప్పుడు ఇది మా వాడు ఉండే ఆఫీస్ వర్క్ టైం. ఇప్పుడు ఇక్కడ ఉండే కూడా ఆఫీస్ వర్క్ లేదు. ఇవాళ ఏ రోజు ఆఫీస్ అంటే నేను ఇంకో రూమ్ ఎత్తుకోవాలి. వాళ్ళకి ఇదే సేమ్ టైం ఆఫీస్ టైం వాళ్ళు ఉంటారు. అయితే మనకి పర్వాలేదు. సాఫ్ట్వేర్ లాగా వాళ్ళు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు తెలియదు వాళ్ళకి. ఇద్దరు ఒక చోట వాడు కూడా మాట్లాడుతుంటాడు. వాడు కూడా నేను ఒక చోట పక్క కూర్చో. ఇప్పుడు శైలజ గారు అక్కడ కూర్చోటి అక్కడ ఒక్కళ్ళేది మీరు అది అవుతారు. ఇక్కడ ఇద్దరు మాట్లాడు కూర్చోటి కదలదు. ఎవరి గురించి శైలజ గారు ఇష్టన్నారు కూర్చుంటారు కదా. వాళ్ళకైనా సరే అది ఉంది, ఆయన టైంలో అడ్జస్ట్ ఉన్నారు. మన ఇక్కడ వాడు సేమ్ టైంలో కూడా వాళ్ళ ప్రసంగం ఉంటుంది. వాళ్ళేదో వాళ్ళు మీటింగ్ లో ఉంటారు. అదంటే ఇయర్ ఫోన్ పెట్టుకుంటారు. ఈ 8 గంటలకి మార్చి అంటే సాయంత్రం మేము స్కూల్స్ నుంచి వెనక్కి రావాలి అని అడిగిన వాళ్ళు ఎవరు రావట్లేదండి. అదే ఈ టైం ఫిక్స్ చేసిన వాళ్ళు ఎవరు రావట్లేదు. మనం కొంచెం ముందుకు జరుపుకుంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి అంతే. ఆలోచించి అందరూ 24/7 ఫ్రీ. అస్సలు పర్వాలేదు. వదిలేను కూడా అందరికీ ఇదే అలవాటు అయిపోయింది కదా. అంటే ఇప్పుడు మీతో ఇప్పుడు మేడం గారు ఉన్నారు, శైలజ గారు, ఏదైనా లేట్ అవుతుంటుంది. అదే ఒకసారి లేట్ అయితే ఒకసారి చెప్పారు. ఒకసారి లేట్ అయి నిశ్చల వారు ఏర్పాటు చేసి పెట్టారు. నాకేం పర్వాలేదు. ఏటా అంటే అటెండ్ 7:30 వరకు బిజీగానే ఉంటుందండి. ఒకప్పుడు లేదా ఎవరైనా ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఒకప్పుడు 8:30 అయిపోతుంది. సరే మీరు తీసుకుని ఊరికే ఇందులో ఏంటంటే ఎవరికైతే అవసరం ఉందో లేటు అన్న వాళ్ళు రావడం వాళ్ళు టైమింగ్స్ వాళ్ళ కూడా కాదు.
శివకుమార్ గారు విజయ్ కుమార్ గారు వీళ్ళు అన్నారు. విజయ్ కుమార్ ఎందుకు రావడం లేదు తెలియదు. ఇప్పుడు వీళ్ళకి టైం కూడా కాదు. శివకుమార్ ఏమో ఇక పొద్దున్నే తిరిగి వస్తుంటాడు. శివకుమార్ గారు పురోహితుడు కదా రాత్రిగా చేరుకుంటాడు. ఈ రోజు నిన్నటి నుంచి ఫ్రీ అన్నారు, శూన్యమాసం కదా మరి ఇదంతా ఖాళీ అన్నారు. మళ్ళీ ఇవాళ రాలేదు. ఏదో పడి ఉంటుంది మళ్ళీ. విజయ్ కుమార్ గారు అసలు ఏదో కనపడలేదు. నాగేశ్వరరావు గారు ఈ మధ్య రావట్లేదు. నాగేశ్వరరావు స్కూల్కి పోయి వచ్చి తర్వాత నాగేశ్వరరావు ధర్మపురి కదా. అవును. అయితే స్కూల్కి పోయి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయనకు ఒక చిన్న వాళ్ళ ఇంటి తరఫున ఒక చిన్న దేవుని గద్దె ఉంది. దాంట్లో కూడా పూజ చేసుకొని వస్తుంటారు. పొద్దున సాయంత్రం చేసుకుని వస్తుంటారు. వచ్చి జాయిన్ అయ్యేవారు ఈ మధ్యన. నిన్న అడిగాను వస్తున్నా కదా అంటే వస్తున్నా అదే అన్నాడు. మళ్ళీ సరే, శుభరాత్రి. శుభరాత్రి. గురువు గారు. న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. చేస్తున్నాను.